ఆయన ప్రతి మూవీలోనూ ఒక డిఫరెన్సియేషన్ చూపిస్తారు వేరే హీరోస్కి. ఇందులో పక్కా కనిపించింది ఆ డిఫరెన్సియేషన్. సో హీస్ నెక్స్ట్ లెవెల్, హీస్ యాక్టింగ్ అస్ నెక్స్ట్ లెవెల్. అస్సలు కాదు, అది రాంగ్ యాక్చువల్గా, అలా ఏం లేదు. బట్ ఆయన చేసిన అంటే మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు ఆయన యాక్టింగ్. బట్ చూడకపోతే కంపేర్ హిస్ ప్రీవియస్ మూవీస్ అండ్ దిస్ మూవీ, సో యూ విల్ గెట్ దట్ కంప్లీట్ ఐడియా. బిగినింగ్ హైలైట్ అనిపించిందండి. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీనే ఎలివేషన్ ఇచ్చారు, అదే చెప్పాయి కదా స్టార్టింగ్. క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ నాకు బిగినింగ్ నచ్చింది, క్లైమాక్స్ బిగినింగ్ నచ్చింది. డెఫినెట్ గా నచ్చుతుంది. నేనైతే యాక్చువల్గా ఉపేంద్ర గారి ఫ్యాన్ కాదు, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియలీ లైక్ ఇట్. ఎస్, తక్కువ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి సీన్లు ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చూడాలని క్రియేట్ చేశారో ఈ పార్ట్ అది అంత లేదు, కొంచెం చాలా నార్మల్గా వెళ్ళిపోయింది. ఏదో ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా సరదాగా వెళ్ళిపోయింది. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఇంకొకటి ఇన్స్పైర్ అవ్వచ్చు చాలా విషయాల్లో. పాత మూవీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి, ఫ్యాన్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. అంటే ఒక 3-4 ఇయర్స్ గుర్తుండేలా ఉందన్న మూవీ. ఐ వుడ్ సే నెక్స్ట్ ఉపేంద్ర గారి మూవీ వచ్చే వరకు కూడా ఇది గుర్తుంటుంది. కంబ్యాక్ ఇచ్చినట్టు మూవీ కంబ్యాక్ ఇచ్చిన చాలా మంది స్టోరీ అర్థం కావట్లేదు అంటున్నారు. లేదండి, స్టోరీ గ్యారంటీగా అర్థమవుతుంది. అర్థం కాకుండా అయితే ఏముండదండి. యాక్చువల్ అంటే ఎక్కువ చెప్పినా కూడా స్పాయిల్ అవుతుంది. ఉపేంద్ర అంటేనే డిఫరెంట్, ఆ రేంజ్లో ఉందంటున్నారు. గ్యారంటీగా డిఫరెంట్గా ఉందండి. ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఓన్ డైరెక్షన్లో కంబ్యాక్ ఇచ్చారు. గ్రాఫిక్స్ కానీ డైరెక్షన్ కానీ ఎట్లా ఉందండి? స్క్రీన్ ప్లే ఆయన మార్క్ స్క్రీన్ ప్లే ఉందండి. ఉపేంద్ర మార్క్ స్క్రీన్ ప్లే ఉంది. అందరికి రీచ్ అవుతుందా మూవీ? నేనైతే అనుకున్నా రీచ్ అవుతుందని. దాని రీజన్ ఏంటంటే ఆయన జస్ట్ లాస్ట్ సినిమాలో చూపించినట్టు కొంచెం క్రాంకీగా కాకుండా సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. యాక్చువల్గా జరుగుతున్న ఇష్యూస్ తీసుకుని దాన్ని ఆయన స్టైల్లో మార్చేస్తారు. అంటే కొంతమంది అర్థమైన వాళ్ళు ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు చూడలేదంటున్నారు. మేబీ కొత్తగా ఫస్ట్ టైం ఉపేంద్ర గారి సినిమాలు చూస్తున్న వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. బట్ గ్యారంటీగా అర్థమవుతుందండి. ప్రాపర్ తెలుగు ఉంది, దాంట్లో ఏమంత డిఫరెంట్గా ఏం లేదు. ఐ వుడ్ సే ఇట్స్ ఎ కంబ్యాక్ మూవీ అండి. నాకైతే చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్